అంటే ఇంతకుముందు మీరు పోలీసులు ఫోన్లు గుంజుకోవడం అన్ని దగ్గర నుండి చూసిరు కదన్న. అంటే డిజిటల్ మీడియాలో మీరు చాలా సీనియరు. ఈరోజు పోలీసులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందే మిమ్మల్ని చాలా కేసులలో ఇరికించే ప్రయత్నం చేశారు, అన్నీ చేశారు. ఈరోజు లోగోలు లేవని చెప్పేసి జర్నలిస్టుల ఫోన్లు లాక్కొని వాళ్ళ మీదకి రుబాబు అసలు ఎవడు తీయమన్నాడు వీడియో అన్నట్టుగా మాట్లాడేటువంటి దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటాను? అయితే భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు ఒక స్వేచ్ఛ, సమానత్వం మనకు మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛ ఇచ్చింది. దాని ప్రకారం రాజ్యాంగం ప్రకారం మనకెవరు ఇక్కడ ఈ లోగోలేంది, ఈ కథ ఏంది, కార్ఖాన్ ఏంది అడగాల్సినటువంటి అవసరం ఎవరికి కూడా రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను కూడా చూసిన ఇక్కడ ప్రస్తుతం ఈ ఎస్ఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో తను చేసినటువంటి పని ఏదైతే ఉందో జర్నలిస్టులను నెట్టుకుంటూ వాళ్ళ ఫోన్లు గుంజుకొని మీరెవరు, మీ ఐడి కార్డులు ఏంది, మీ కథ ఏంది, కార్ఖాన్ ఏంది అనేవి ఏవైతే మాట్లాడిండో అవి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఇక్కడ ఎవరికి కనీసమైనటువంటి అసౌకర్యం కల్పించకుండా పోలీస్ స్టేషన్ ముందే శాంతియుతంగా పృథ్వీరాజు గారు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వారి వాయిస్ని తీసుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆ క్రమంలో ఆయన మాట్లాడిన తర్వాత విమలక్క గారు మాట్లాడుతున్నారు. విమలక్క గారు ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో విమలక్క పాత్ర లేకుండా మనం చరిత్ర చెప్పలేం. సో అంత పెద్ద గొప్ప ఉద్యమకారురాలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 5 నిమిషాలు అయిపోయేది ఇదంతా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి రానా హంగామా చేసి మళ్ళీ మీ అంతా లోపల రావాలని చెప్పేసి అన్నాడు. అంటే బయటికి పంపించేది వాళ్ళే, మళ్ళీ లోపల తీసుకుపోయే అనేది కూడా వాళ్ళే. సో ఈ విధంగా కాకి బట్టలు వేసుకున్నాం కదా, మేము పోలీసులం కదా అని ఇష్టారీతిన మాట్లాడడం అవుతుందో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాము అని రాజకీయ నాయకులు ఎట్లయితే ఫీల్ అవుతున్నారో వీళ్ళు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ హయాంలో అదే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి హయాంలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ప్రజా పాలన అంటున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజాపాలన లేదు. ఇక్కడ కేవలం వాళ్ళ నాయకుల పాలన మరియు పోలీసుల పాలన మాత్రమే స్పష్టంగా కనబడుతూ ఉంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించినటువంటి తీరైతే కనబడతా ఉంది. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ శాలరీస్ ఎవరు ఇస్తున్నారు? రాజకీయ నాయకులు ఇస్తున్నారా, ప్రజలు ఇస్తున్నారా తెలుసుకోవాలి. వాళ్ళు ప్రజల పన్నులతోటి కడుతున్నటువంటి డబ్బులతోటి వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఈరోజు రాజకీయ నాయకులు లేకపోతే ఈ మార్వాడోడు ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయని అనడము, లేకపోతే వాళ్ళని ఒక 12 గంటలు 14 గంటలు జైల్లో ఉంచండి అని అనడము, ఇలాంటి ఒత్తిళ్లకు లొంగడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ ఎవరైతే ఉన్నారో నాగరాజు గారు ఇమీడియట్గా క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే దీనికి ఖచ్చితంగా ఇంకా ముందు ఇలాంటి వాయిస్లు గట్టిగా వినిపిస్తారనే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి.